హలో అందరికీ, సంక్రాంతి వచ్చేస్తుంది కదా. సో మనందరికీ అది పెద్ద పండుగ. అండ్ మా ఇంట్లో కూడా అండి ఈ పండుగ చాలా స్పెషల్. ఎందుకంటే మా కులదేవత ఎవరో మీకు తెలుసు కదా, వెంకటేశ్వర స్వామి. అండ్ మేము నిలువు బొట్లు అండి మాకు ఉంటాయి. సో మాకేంటంటే చాలామంది చెప్తారు పూజలు అవి ఇవి చేయకూడదని, బట్ మాకు నిలువు బొట్లు ఉన్నాయి కాబట్టి మేము నాన్ వెజ్ కూడా పెడతాం దేవుడి దగ్గర. ఇవన్నీ పక్కన పెడితే పండగలు వస్తే మన పని అయిపోద్ది కదా, దోలు తీరింద్రో అన్నట్టు. చూడండి ఎన్ని బట్టలు ఉతికాను, ఈ బట్టలన్నీ ఉతికానండి. అండ్ మీరు మీ క్లీనింగ్ పని స్టార్ట్ అయిపోయిందా? మాకైతే బట్టలు ఉతకడం అయ్యింది అంతే. ఓన్లీ ఇంకా ఇల్లు బూజు దులపడము, ఇల్లు కడగడము, ఇంకా చాలా ఉన్నాయి పనులు. ఇంకా టైం ఉంది కదా, ఇవాళ డేట్ 27 కదా, ఇవాళ 27. ఇంకా టైం ఉందని, ఇంకా పాపతో అవ్వదు కదా, అందుకే కొంచెం అర్లీగా చేసుకుంటున్నాము. స్లోగా అవన్నీ చేసుకుంటే. చూసారా బంతులన్నీ ఉతికినాను, మనం పరుచుకుంటాం కదా పడుకోవడానికి, అవన్నీ ఉతికాను. ఇవన్నీ చేసి చాలా టైం పట్టిందండి. అంటే ఒక్క రోజులో అంత చేయలేము కదా, బ్యాక్ పెయిన్ వస్తుంది, ప్లస్ టైం కూడా కుదరదు, మనం అన్ని పనులు మేనేజ్ చేసుకోవాలి కాబట్టి. అయితే రేపు ఎల్లుండి చూసుకొని ఇల్లంతా బూజు దులిపేసి, ఇంకా బట్టలు ఉన్నాయి. అండ్ మీరు స్టార్ట్ చేస్తారా క్లీనింగ్ పని? చేసేసేయండి, ఇంకా టైం లేదండి. మనకి అన్నీ చేసినప్పటికీ ఆయాసం వచ్చినట్టు పనంతా కదా. సరే అండి, నా బ్లాగ్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను కదా. బాయ్ బాయ్. కొత్తగా వచ్చే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అండ్ మీరు కామెంట్ చేయట్లేదండి, కామెంట్ చేస్తే కదా ఎవరెవరు చూస్తున్నారో నాకు తెలుస్తుంది. బాయ్ బాయ్.